హైవే చికెన్ టిక్కా ఇప్పుడు తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. హైవే చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ లెగ్ పీస్, నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కారం, కచ్చపచ్చగా కొట్టిన జీలకర్ర, ధనియాలు, చాట్ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, నిమ్మకాయ, మిరియాల పొడి. చికెన్ చాలా వెరైటీగా ఉన్నాయి ముక్కలు రెండు లెగ్ పీస్లో. సో ఇది ఇలా అడిగి కొట్టించుకోవాలి. అవును, దీనికోసం టిక్కా అంటే దీనికోసం మనం లెగ్ పీస్ చిన్నగా కొట్టించేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టించేసుకొని మళ్ళీ ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసి ఉడికించి పెట్టుకోవాలి. సో ఈ ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి. ఉండాలి, ఇది మరీ చిన్న అయిపోద్ది కదా. అవును, మన తినడానికి ఈజీ. మనం ఇవి ఏమని చెప్పాలి ఇలా కొట్టించుకోవాలంటే? లెగ్ పీస్ అంటే వాడే కొట్టిస్తాడు మనకి. కానీ ఇట్లా ఓన్లీ లెగ్ పీస్ లాంటి లెగ్ అంటే కొంచెం హోల్ అని చెప్పాలి. కొంచెం హోల్ పెట్టేస్తే ఇది మరీ లాంగ్ ఉంటుంది అనమాట. అంతగా దాంట్లో కొంచెం సగం కట్ చేస్తే ఈ టైప్ వచ్చేది. డన్. హోల్ లెగ్ పీసులు తీసుకోవాలన్నమాట. డన్. దీన్ని ఆల్రెడీ మీరు ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసి ఉడికించేసాం. యాక్చువల్లీ టైం సరిపోతుంది, లేదంటే యాసిడ్ వాళ్ళు. ఓకే, కానీ ముందే ఉడికించి పెట్టేసాం. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం పొయ్యి వెలిగించేసుకొని ఓకే బాణలు పెట్టుకోవాలి. సో అలా అనమాట. పాన్ పెట్టేసి ఫస్ట్ కొంచెం ఆయిల్, ఆయిల్ వేడెక్క ఇది వేసుకొని డైరెక్ట్ ఉడికించిన ముక్కల్ని వేసేసుకోవటమే. సో యాక్చువల్లీ స్నాక్స్కి మాత్రం ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది నా ఐడియా ప్రకారం. ఎందుకంటే ఇవి వేడిగా తింటే అసలు ఆ టేస్ట్, ఆ రుచి వేరు. సో మనం ముందు రెడీ పెట్టుకొని అందరు రెడీగా కూర్చున్న తర్వాత వేడిగా అలా చేసి, రైనీ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు వేడి వర్షం పడుతుంటే తింటే బాగుంటుంది. చాలా మా జ్ఞాపకకి నేను చేస్తే చికెన్ చాలా ఇష్టం. ఇంకా నేను చేస్తే చాలా ఇష్టం అనమాట. అది ఎలా ఉందో ఏమైనా అమ్మ చేసిందా బాగుంది, అమ్మ చేస్తే బాగుంటుంది. సో చాలా మంది పిల్లలు అంతే, ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చూసేది అదే రుచి కాబట్టి వాళ్ళకి దాని మించిన ఇంకో రుచి కనపడదు అనమాట. అమ్మ చేతి గోరు ముద్ద ఫస్ట్ రుచి వాళ్ళు చూసే మన చేతి అంతే. అందుకే ఎవరు చేసినా మమ్మీ చేసిందని అడుగుతారు. అమ్మ చేస్తే బాగుంటుంది, బాగా చేస్తుంది అలా. సో ఆయిల్ వేడెక్కింది. సో మూత పెడదామా? పేలేలాగా ఉంది. ఆల్రెడీ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన హోల్ లెగ్ పీసుల్ని మనం మళ్ళీ ఆయిల్ వేడి చేసి ఇప్పుడు వండుతున్నాం కాబట్టి కొంచెం అలా మూత పెట్టేసి కొంచెం ఫ్రై చేస్తాం. అటు ఇటు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది, క్రిస్పీగా అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు మన తందూరులో చేస్తారు, మనకి అవైలబుల్ ఉండదు కదా అని చెప్పి మనం ఫ్రై చేస్తాం. సో మనం చికెన్ టర్న్ చేద్దామా? ఓకే. సో ఆల్రెడీ ఒకటి ఇలా టర్న్ అయ్యింది. సో ఇలా నెక్స్ట్ సైడ్ కూడా రంగు మారాలి కొంచెం. ఓకే, డన్. ఈలోపు మనం ఏమైనా ప్రిపేర్ చేయాలా? అవసరం అన్ని రెడీగా ఉంది. దీంతో పాటు పచ్చిమిర్చి వేస్తాం, అవి కూడా వేగిపోతాం. అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు లైట్గా ఉప్పు వేద్దాం. ఉడికించప్పుడు వేస్తాం, కొంచెం కారం వేస్తాం కదా. అవును. ఉడికే ఉంటుంది కాకపోతే ఇలా క్రిస్ప్గా కొంచెం తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. డన్. కొంచెం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అవి వేసాం, మంచి ఫ్లేవర్ వస్తుంది వేయగానే. అలానే చిల్లీస్ అలా పచ్చిమిరపకాయని హాఫ్ చేసి వేసేసాం. నంచుకుంటే కూడా బాగుంటుంది. అవును, కొంచెం వేగాక వేసాం కదా ముక్కలు వేగాక. సో ముందు ప్రిపరేషన్ ఏం అక్కర్లా, ఏమవుతుంది. దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆలోపు మనం దీంట్లో ప్రాసెస్ చేస్తాం. అట్లానే దానికి కోటింగ్ ఇస్తుంది అనమాట. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇది కచ్చా పచ్చగా దంచిన ధనియాలు, జీలకర్ర. పొడి కాదు, ఇట్లా తగలాలన్నమాట, పంటికి తగలాల. మిరియాల పొడి, చాట్ మసాలా, కారం, గరం మసాలా.
కొంచెం ఉప్పు, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అయిపోయిందా? జస్ట్ కొంచెం నిమ్మరసం, నిమ్మరసం. ఆఫ్ చేసాను, కట్టేసాను. ఆయిల్ లేకుండా ముక్కలు దింపేస్తాయి. ఇదంతా ముక్కల కోటింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది కదా, అవును, ఈ వెల్లుల్లి పంటికి తగులుతుంటే కొంచెం హాయిగా ఉంటుంది. దీన్ని టాస్ చేసుకున్నాం. సో కారము మసాలాలు ఇవేం ఫ్రై అవ్వక్కర్లా, వేడి వేడి చికెన్ ముక్కలకి అలా పడితే చాలు. పట్టేసుకుంది, వేడిగా ఉంటుంది కదా, అది వేగిపోతుంది అనమాట. తినడానికి కొంచెం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సిల్వర్ పైల్ రౌండ్ చేస్తుంది. అసలు ఇంకా అసలు ప్రెజెంటేషన్ కూడా హోటల్ ప్రెజెంటేషనే. కంటికి ఇంపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది. అంతే. వేడి వేడి హైవే చికెన్ టిక్కా రెడీ. ఓకే, చూసి చెప్పండి. అసలు మామూలుగా లేదు, చూస్తుంటేనే. హైవే చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ లెగ్ పీస్, నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కారం, కచ్చపచ్చగా కొట్టిన జీలకర్ర, ధనియాలు, చాట్ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, నిమ్మకాయ, మిరియాల పొడి. హైవే చికెన్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ లెగ్ పీసులను వేసి అన్ని వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కొంచెంసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. తర్వాత కచ్చపచ్చగా కొట్టుకున్న జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్ ముక్కలని మూత తీసి కొద్దిగా నిమ్మకాయని పిండుకోవాలి. మనం మొత్తం కలిపి పెట్టిన ఈ మసాలాలో చికెన్ ముక్కల్ని వేసి బాగా సాటే చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హైవే చికెన్ టిక్కా రెడీ.